2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ కళానిధి సంజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, అడ్వకేట్కి లాయర్కి తేడా ఏంటి? అడ్వకేట్కి లాయర్కి తేడా ఏంటండి, అడ్వకేట్ ఏంటంటే ఆయన ప్రొఫెషన్ ఏంటంటే ఆయన బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకొని ఉండాలండి. ఆయన ఎన్రోల్ చేసుకొని ఉండాలి. ఆయన కోర్టుకు వెళ్ళే ఆస్కారం, ఆయన కోర్టుకు వెళ్ళే ఎలిజిబిలిటీ ఉంది. కోర్టులో వెళ్ళి ఏమైనా క్లయింట్ తరఫున వెళ్ళి వాదించే ఆస్కారం అడ్వకేట్ ఉంది. ఈ లాయర్ ఏంటంటే లాయర్ ఓన్లీ ఈ క్యాన్ గివ్ ఓన్లీ ఆయన లీగల్ అడ్వైజ్కి మట్టుకే ఆయన సలహా ఇవ్వడానికే పనికి వస్తాయి. ఆయన కోర్టులో వెళ్ళే ఆస్కారం లేదు, కోర్టుకి ఆయన వెళ్ళాడు. ఓన్లీ ఏంటంటే ఆయన ఎవరైనా బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా కానీ లీగల్ అడ్వైస్ కావాలంటే తీసుకోవచ్చు, పర్వాలేదు. కానీ మటుకు ఆయన కోర్టులో అడుగు పెట్టే ఆస్కారం లేదు, ఆయనకు ఎలిజిబిలిటీ లేదు. ఆయన అక్కడ మటుకు స్టాండ్ అవ్వలేడు. ఈయన ఏంటంటే అడ్వకేట్ ఏంటంటే కోర్టులో వెళ్ళేసి ఆటోమేటిక్గా క్లయింట్ తరఫున వెళ్ళి వాదించడం అన్నీ చేయొచ్చు. ఇది ఏంటంటే అడ్వకేట్ ఒక యాక్ట్ ఉందండి, ఆ 1961 యాక్ట్ ప్రకారం అడ్వకేట్ ఏంటంటే ఫస్ట్ ఆయన బార్ కౌన్సిల్లో నెంబరే ఉండాలి, రిజిస్టర్డ్ ఆమోద నెంబరే వచ్చి ఉండాలి. ఆయనే ఎలిజిబుల్ అనమాట. అప్పుడు ఆయన మట్టుకే కోర్టుకు వెళ్ళే ఆస్కారం ఉంది. కోర్టులో అడుగుపెట్టి క్లయింట్ తరఫున హీజ్ కానీ హర్ తరఫున కానీ వెళ్ళి ఆయన కోర్టులో వెళ్ళి మాట్లాడచ్చు, చేయొచ్చు. అధికారం ఎలిజిబిలిటీ ఆయన మట్టుకే ఉంది. కానీ లాయర్కి ఆ ఎలిజిబిలిటీ లేదు. లాయర్ ఏంటి ఎంతసేపు ఆయన సలహాలు ఇవ్వడానికి లీగల్ అంటే ఫస్ట్ LLB చదువుకొని ఆయన లా చదువుకోవటం అంతవరకు. తర్వాత ఆయన కావాలంటే లా అయిన తర్వాత కూడా ఆయన ఎవరికైనా సలహాలు లీగల్ అడ్వైజ్గా మటుకు సలహాలు ఇవ్వచ్చు. ఈ అడ్వకేట్లు ఏంటంటే ఆయనకి LLB చదివి ఉండాలి, లా డిగ్రీ చదివి ఉండాలి. ఆ లా డిగ్రీ చదివిన తర్వాతనే ఆయనకి అడ్వకేట్గా ఆయనకి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. ఆ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఆయన బార్ అసోసియేషన్లో వెళ్ళి ఆయన ఎన్రోల్ చేసుకొని ఉండాలి. ఎన్రోల్ అయిన తర్వాతనే ఆయన కోర్టులోకి వెళ్ళడానికి ఆస్కారం ఎలిజిబిలిటీ ఉంది, అడుగు పెట్టే అడుగు ఇది ఉందనమాట. అదే తేడా అనమాట అడ్వకేట్కిను. చాలామంది నాకు ప్రశ్న వేశారు, చాలామంది ఈ మధ్యన అడిగారు నన్ను, సార్ లాయర్కిను అడ్వకేట్కి తేడా ఏంటి సార్ అంటే నేను చెప్పాను, ఇదే ప్రశ్న వేశాను వాళ్ళకి. ఇలా చెప్పాను, బాబు ఇట్లా కాదు నాయన, లాయర్ అంటే ఏంటంటే ఆయన లా చదువుతూ ఒకవేళ లా డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఎవరికైనా లీగల్ అడ్వైజ్గా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. కానీ మటుకు ఆయన కోర్టులో వెళ్ళడానికి వీళ్ళే, కోర్టులో మటుకు ఆయనకు ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే ఆయన ఎన్రోల్మెంట్ చేసుకోలేదు కాబట్టి ఆయన్ని లోపలికి కోర్టులోకి ఆయనకి ఎలిజిబిలిటీ, ఆయన లోపలికి రావడానికి వీల్లేదు. ఈ అడ్వకేట్ ఏంటంటే బార్ అడ్వకేట్ అయినా LLB చదివిన తర్వాత డిగ్రీ పట్టా వచ్చిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా బార్ అసోసియేషన్లో నంబర్ తీసుకున్న తర్వాత ఆయన మట్టుకే కోర్టులకి ఆయన వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇక క్లయింట్ తరఫున వెళ్ళి లోపలికి వెళ్ళి పిటిషన్ వేసి వెళ్ళి వాదించే ఆస్కారం ఆయన మట్టుకే ఉంది. వీళ్ళకి లాయర్కిను అడ్వకేట్ వ్యత్యాసం అది అనమాట. ఓకే సార్, మరి ఒక లాయర్ అడ్వకేట్ అవ్వడానికి ఆస్కారం ఉందంటారా? తప్పకుండా ఉందండి, ఆస్కారం లేదు, ఆస్కారం ఉంది. కాకపోతే ఆయన ఫస్ట్ పట్టా పుచ్చుకోవాలి, లా LLBలో డిగ్రీ వచ్చి ఉండాలి. డిగ్రీ వచ్చిన తర్వాత ఆయన చేయవలసిన మొదటి పని ఏంటంటే డైరెక్ట్గా బార్ అసోసియేషన్లో ఆయన వెళ్ళి నెంబర్ ఎన్రోల్ చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఒక ఓత్ తీసుకుంటారు. ఆ ఓత్లో ప్రమాణ స్వీకారం చేసేప్పుడు మటుకు కరెక్ట్గా బాబు మీరు ఈ ప్రొఫెషన్లో చేసినప్పుడు మళ్ళీ వేరే చోట చేయడానికి వీల్లేదు అని చెప్పాలి. దీంట్లో ఏంటంటే ఈ అడ్వకేట్స్కి లాయర్ అయిన తర్వాత కొన్ని దేశాల్లో ఇప్పుడు స్కాటిష్, సౌత్ ఆఫ్రికాలో మన మహాత్మా గాంధీ గారు అక్కడ బ్యారిస్టర్ అంటారు, ఇక్కడ మనం అడ్వకేట్ అంటాము, అక్కడ బ్యారిస్టర్ అంటారు. అక్కడ ఆయన అమెరికాలో ఆయన బ్యారిస్టర్ చేసి వచ్చాడు, సౌత్ ఆఫ్రికాలో చేసి వచ్చిన తర్వాత ఆయన అక్కడ పట్టా పుచ్చుకొని వచ్చాడు. అక్కడ ఏమంటారంటే జనరల్గా UKలో కూడా లాయర్ అంటారు, మన ఇండియాలో ఏమైనా అడ్వకేట్ అంటారు. తేడా అదే అనమాట, అడ్వకేట్కిను లాయర్కు ఇది. లాయర్ కూడా చేయొచ్చమ్మా, ప్రాబ్లం లేదు. అతను కూడా డిగ్రీ వచ్చిన తర్వాత అతను కోర్స్ చేసుకున్న తర్వాత అతనికి పట్టా వచ్చిన తర్వాత అక్కడ కనుక వెళ్ళి తన బార్ అసోసియేషన్ వెళ్ళి కనుక నంబర్ కానీ ఎన్రోల్ చేసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నీ అడుగుతారు, ఫోటోలు గిటో అన్ని సబ్మిట్ చేసుకోవాలి. ఫోటో కూడా ఇంకోటమ్మా, ఈ జనరల్గా ఏంటంటే మామూలు ఫోటోలు ఇస్తారు, కలర్ ఫోటోస్ ఇస్తారు. అది కాదమ్మా, ఒక గౌన్ వేసుకున్న గౌన్ తీసుకున్న ఫోటోనే వాళ్ళకి సబ్మిట్ చేస్తే అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేసి కార్డు మీద ID కార్డు మీద కూడా గౌన్ ఉన్న ఫోటోనే దీన్ని పెట్టి వాళ్ళు ఇస్తారు. అదే ఐడెంటిటీ ఫర్ అడ్వకేట్ ఐడెంటిటీ అనేది కోటు గౌన్, ఈ రెండు ఇంపార్టెంట్. అది వేసుకొని మనం ఫోటో తీసుకున్న ఫోటోనే వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఐడెంటిటీ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ కళానిధి సంజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, అడ్వకేట్కి లాయర్కి తేడా ఏంటి? అడ్వకేట్కి లాయర్కి తేడా ఏంటంటే అడ్వకేట్ ఏంటంటే ఆయన ప్రొఫెషన్ ఏంటంటే ఆయన బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకొని ఉండాలండి. ఆయన ఎన్రోల్ చేసుకొని ఉండాలి.
ఆయన కోర్టుకు వెళ్ళే ఆస్కారం, ఆయన కోర్టుకు వెళ్ళే ఎలిజిబిలిటీ ఉంది. కోర్టులో వెళ్ళి ఏమైనా క్లయింట్ తరఫున వెళ్ళి వాదించే ఆస్కారం అడ్వకేట్ ఉంది. ఈ లాయర్ ఏంటంటే లాయర్ ఓన్లీ ఈ క్యాన్ గివ్ ఓన్లీ ఆయన లీగల్ అడ్వైజ్కి మట్టుకే ఆయన సలహా ఇవ్వడానికే పనికి వస్తాయి. ఆయన కోర్టులో వెళ్ళే ఆస్కారం లేదు, కోర్టుకి ఆయన వెళ్ళాడు. ఓన్లీ ఏంటంటే ఆయన ఎవరైనా బ్యాంకులో కానీ ఎక్కడైనా కానీ లీగల్ అడ్వైజ్ కావాలంటే తీసుకోవచ్చు, పర్వాలేదు. కానీ మటుకు ఆయన కోర్టులో అడుగు పెట్టే ఆస్కారం లేదు, ఆయనకు ఎలిజిబిలిటీ లేదు, ఆయన అక్కడ మటుకు స్టాండ్ అవ్వలేడు. ఈయన ఏంటంటే అడ్వకేట్ ఏంటంటే కోర్టులో వెళ్ళేసి ఆటోమేటిక్గా క్లయింట్ తరపున వెళ్ళి వాదించడం అన్నీ చేయొచ్చు. ఇది ఏంటంటే అడ్వకేట్ ఒక యాక్ట్ ఉందండి, ఆ 1961 యాక్ట్ ప్రకారం అడ్వకేట్ ఏంటంటే ఫస్ట్ ఆయన బార్ కౌన్సిల్లో నెంబరే ఉండాలి, రిజిస్టర్డ్ ఆమోద నెంబరే వచ్చి ఉండాలి, ఆయనే ఎలిజిబుల్ అనమాట. అప్పుడు ఆయన మట్టుకే కోర్టుకు వెళ్ళే ఆస్కారం ఉంది. కోర్టులో అడుగుపెట్టి క్లయింట్ తరపున హీజ్ కానీ హర్ తరపున కానీ వెళ్ళి ఆయన కోర్టులో వెళ్ళి మాట్లాడచ్చు, చేయొచ్చు, అధికారం ఎలిజిబిలిటీ ఆయన మట్టుకే ఉంది. కానీ లాయర్కి ఆ ఎలిజిబిలిటీ లేదు. లాయర్ ఏంటి ఎంతసేపు ఆయన సలహాలు ఇవ్వడానికి లీగల్ అంటే ఫస్ట్ LLB చదువుకొని ఆయన లా చదువుకోవటం అంతవరకు, తర్వాత ఆయన కావాలంటే లా అయిన తర్వాత కూడా ఆయన ఎవరికైనా సలహాలు లీగల్ అడ్వైజ్గా మటుకు సలహాలు ఇవ్వచ్చు. ఈ అడ్వకేట్లు ఏంటంటే ఆయనకి LLB చదివి ఉండాలి, లా డిగ్రీ చదివి ఉండాలి. ఆ లా డిగ్రీ చదివిన తర్వాత ఆయనకి అడ్వకేట్గా ఆయనకి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. ఆ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఆయన బార్ అసోసియేషన్లో వెళ్ళి ఆయన ఎన్రోల్ చేసుకొని ఉండాలి. ఎన్రోల్ అయిన తర్వాతనే ఆయన కోర్టులోకి వెళ్ళడానికి ఆస్కారం ఎలిజిబిలిటీ ఉంది, అడుగు ఇది ఉందన్నమాట. అదే తేడా అనమాట అడ్వకేట్కిను. చాలామంది నాకు ప్రశ్న వేశారు, చాలామంది ఈ మధ్యన అడిగారు నన్ను, సార్ లాయర్కిను అడ్వకేట్కి తేడా ఏంటి సార్ అంటే నేను చెప్పాను, ఇదే ప్రశ్న వేశాను వాళ్ళకి. ఇలా చెప్పాను, బాబు ఇట్లా కాదు నాయన, లాయర్ అంటే ఏంటంటే ఆయన లా చదువుతూ ఒకవేళ లా డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఎవరికైనా లీగల్ అడ్వైజ్గా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. కానీ మటుకు ఆయన కోర్టులో వెళ్ళడానికి వీళ్ళే, కోర్టులో మటుకు ఆయన ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే ఆయన ఎన్రోల్మెంట్ చేసుకోలేదు కాబట్టి ఆయన్ని లోపలికి కోర్టులోకి ఆయనకి ఎలిజిబిలిటీ, ఆయన లోపలికి రావడానికి వీల్లేదు. ఈ అడ్వకేట్ ఏంటంటే బార్ అడ్వకేట్ అయినా LLB చదివిన తర్వాత డిగ్రీ పట్టా వచ్చిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా బార్ అసోసియేషన్లో నంబర్ తీసుకున్న తర్వాత ఆయన మట్టుకే కోర్టులకి ఆయన వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇక క్లయింట్ తరపున వెళ్ళి లోపలికి వెళ్ళి పిటిషన్ వేసి వెళ్ళి వాదించే ఆస్కారం ఆయన మట్టుకే ఉంది. వీళ్ళకి లాయర్కిను అడ్వకేట్ వ్యత్యాసం అది అనమాట. ఓకే సార్, మరి ఒక లాయర్ అడ్వకేట్ అవ్వడానికి ఆస్కారం ఉందంటారా? తప్పకుండా ఉందండి, ఆస్కారం లేదు, ఆస్కారం ఉంది. కాకపోతే ఆయన ఫస్ట్ పట్టా పుచ్చుకోవాలి, లా LLBలో డిగ్రీ వచ్చి ఉండాలి. డిగ్రీ వచ్చిన తర్వాత ఆయన చేయవలసిన మొదటి పని ఏంటంటే డైరెక్ట్గా బార్ అసోసియేషన్లో ఆయన వెళ్ళి నెంబర్ ఎన్రోల్ చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఒక ఓత్ తీసుకుంటారు. ఆ ఓత్లో ప్రమాణ స్వీకారం చేసేప్పుడు మటుకు కరెక్ట్గా బాబు మీరు ఈ ప్రొఫెషన్లో చేసినప్పుడు మళ్ళీ వేరే చోట చేయడానికి వీల్లేదు అని చెప్పాలి. దీంట్లో ఏంటంటే అమ్మా, ఈ అడ్వకేట్స్కి లాయర్ అయిన తర్వాత కొన్ని దేశాల్లో ఇప్పుడు స్కాటిష్, సౌత్ ఆఫ్రికాలో మన మహాత్మా గాంధీ గారు అక్కడ బ్యారిస్టర్ అంటారు, ఇక్కడ మనం అడ్వకేట్ అంటాము, అక్కడ బ్యారిస్టర్ అంటారు. అక్కడ ఆయన అమెరికాలో ఆయన బ్యారిస్టర్ చేసి వచ్చాడు, సౌత్ ఆఫ్రికాలో చేసి వచ్చిన తర్వాత ఆయన అక్కడ పట్టా పుచ్చుకొని వచ్చాడు. అక్కడ ఏమంటారంటే జనరల్గా ఆయన UKలో కూడా లాయర్ అంటారు, మన ఇండియాలో ఏమైనా అడ్వకేట్ అంటారు. తేడా అదే అనమాట, అడ్వకేట్కిను లాయర్కు ఇది. లాయర్ కూడా చేయొచ్చమ్మా, ప్రాబ్లం లేదు. అతను కూడా డిగ్రీ వచ్చిన తర్వాత అతను కోర్స్ చేసుకున్న తర్వాత అతనికి పట్టా వచ్చిన తర్వాత అక్కడ కనుక వెళ్ళి తన బార్ అసోసియేషన్ వెళ్ళి కనుక నంబర్ కానీ ఎన్రోల్ చేసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నీ అడుగుతారు, ఫోటోలు గిటో అన్ని సబ్మిట్ చేసుకోవాలి. ఫోటో కూడా ఇంకోటమ్మా, ఈ జనరల్గా ఏంటంటే మామూలు ఫోటోలు ఇస్తారు, కలర్ ఫోటోస్ ఇస్తారు, అది కాదమ్మా. ఒక గౌన్ వేసుకున్న గౌన్ తీసుకున్న ఫోటోనే వాళ్ళకి సబ్మిట్ చేస్తేనే అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేసి కార్డు మీద ID కార్డు మీద కూడా గౌన్ ఉన్న ఫోటోనే దీన్ని పెట్టి వాళ్ళు ఇస్తారు. అదే ఐడెంటిటీ ఫర్ అడ్వకేట్ ఐడెంటిటీ అనేది కోటు గౌన్, ఈ రెండు ఇంపార్టెంట్. అది వేసుకొని మనం ఫోటో తీసుకున్న ఫోటోనే వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఐడెంటిటీ వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.